రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మొదలు కానుంది. ఈ నెల 24 నుంచి మే 10 వరకు మొత్తం 17 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసింది బీఆర్ఎస్. లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి మే 10 వరకు 17 రోజుల పాటు 5 నియోజకవర్గాలు మినహా 12 సెగ్మెంట్లలో పర్యటిస్తారు. ఈ యాత్రలో రోడ్ షో, కార్నర్ మీటింగులకు ప్రాధాన్యతనిచ్చింది బీఆర్ఎస్. మిర్యాలగూడ నుంచి మొదలై సిద్దిపేటలో కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది. అందుకోసం బస్సును సిద్ధం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్కి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ బస్సుని గిఫ్ట్గా ఇచ్చారట. అదే బస్సును ఇప్పుడు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి వినియోగించనున్నారు. ముందుగా బుధవారం మధ్యాహ్నం 1:30 తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బయలుదేరతారు. రోడ్డు మార్గాన మిర్యాలగూడకు వెడతారు. సాయంత్రం 5:30 రోడ్ షో ప్రారంభిస్తారు కేసీఆర్. అనంతరం కార్నర్ మీటింగులో ప్రజల్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి రోడ్ మార్గాన సూర్యాపేటకు బయలుదేరి వెళ్లనున్నారు. సూర్యాపేటలో 7:30 రోడ్ షో, కార్నర్ మీటింగులో పాల్గొనబోతున్నారు. అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇంట్లో బస చేయనున్నారు. మొత్తంగా 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన సాగనుంది. దక్షిణ తెలంగాణపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన బీఆర్ఎస్ అందుకే నల్గొండ పార్లమెంటు నుంచే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల్ని, కార్యకర్తల్ని పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటోంది. అందుకే కేసీఆర్ వ్యూహం మార్చి ప్రజలకు దగ్గరయ్యేందుకు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. బస్సు యాత్రలో అక్కడక్కడా కూడా రైతులతో మాట్లాడేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 1-15 నిమిషాలకు తెలంగాణ భవన్కు రావడం జరుగుతుంది కేసీఆర్ గారు. తెలంగాణ భవన్కి రాగానే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ తర్వాత 1:30కి బస్సు నుండి మిర్యాలగూడ బస్సు యాత్రలో పోవడం జరుగుతుంది. దాదాపు రేపు 24వ తేదీ నుండి 10వ తేదీ వరకు బస్సు యాత్ర సిద్దిపేటలో చివరి రోజు భారీ బహిరంగ సభతో కూడా ఉండడం జరుగుతుంది. బస్సు యాత్రనే స్టార్ట్ చేయడం జరిగింది తప్ప ఒక సిద్దిపేటలో లాస్ట్ ముగింపు సభ కాబట్టి భారీ బహిరంగ సభతోటి మాట్లాడడం జరుగుతుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని కార్యక్రమాలు కూడా బస్సుల నుంచే బస్సు ర్యాలీ బస్సు పైనుంచే మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ గళం బలం పార్లమెంట్లో వినబడాలంటే అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరాలని కేసీఆర్ పిలుపునిస్తున్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్లో 5 పార్లమెంట్ నియోజకవర్గాల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అక్కడ ఒక్క మీటింగ్ గానీ, రోడ్ షో గానీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షో గానీ, మీటింగ్ గానీ ప్లాన్ చేయకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని స్థానాలు బీఆర్ఎస్ గెలవాలని చెప్తూనే 5 పార్లమెంట్ స్థానాల్లో కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయడం లేదని బీఆర్ఎస్ శ్రేణులు నిరాశ చెందుతున్నారు. మరోవైపు బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ 5 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన లేకపోవడంతో రేవంత్ వ్యాఖ్యలకి బలం చేకూరుతోంది. సికింద్రాబాద్లో గెలుస్తామని చెప్తున్నా అక్కడ కేసీఆర్ పర్యటన ఎందుకు లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తోందని సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం, ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అలానే ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్కి తగిన భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం. బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్కి భద్రత సరిపోవడం లేదని 100 మంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకుంది.
వీరితో పాటు 50 మంది ఎక్స్-ఆర్మీ ఉద్యోగుల్ని కేసీఆర్ రక్షణగా పెడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయిదాడి జరిగిన నేపథ్యంలో కేసీఆర్ బస్సుకి 4 వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలా చూసుకుంటున్నారు. 17 రోజుల పాటు సాగే ఈ యాత్రని మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేటలో ముగింపు బహిరంగ సభతో ముగించనున్నారు.